హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఫర్ ది ఫస్ట్ టైం కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అనే థీమ్కి న్యాయం జరిగింది అనిపించింది. ఎందుకంటే ఓటింగ్ లో అంత టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే ఈ సీజన్ కామనర్స్ గెలుస్తారా, సెలబ్రిటీస్ గెలుస్తారా, వాళ్ళ పేర్లు కూడా కింద మెన్షన్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ఫర్ ది ఫస్ట్ టైం 12 వీక్స్ తర్వాత ఓటింగ్ పొజిషన్ లో చేంజ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే తనూజ గారు నామినేషన్స్ లో ఉన్నారో అప్పటి నుండి ఇప్పటి వరకు టాప్ లోనే ఉన్నారు. సో ఈ వారం అయితే అది చేంజ్ అయ్యింది. ఓటింగ్ యూట్యూబ్ పోల్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ పోల్స్ లో కానీ, ఈవెన్ అఫీషియల్ పోల్స్ లో కానీ పవన్ కళ్యాణ్ అయితే తనూజాని దాటేసి టాప్ ప్లేస్ కి అయితే వచ్చేసాడు. దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రూలింగ్ నౌ. ఈ వీక్ వారంలో పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతానికి టాప్ లో ఉన్నాడు. అది చేంజ్ అవ్వదా అంటే చేంజ్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత 3-4 వారాల నుండి మంచి ఎపిసోడ్స్ అయితే పడుతున్నాయి. చాలా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతున్నాయి. అదే విధంగా తనూజ కూడా పడినా పవన్ కళ్యాణ్ కి ఎమోషనల్ గా కానీ, ఫిజికల్ గా కానీ, మాస్ ఎలివేషన్స్ లో కానీ ప్రతిదీ ఆల్ మిక్సర్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ అంటారు కదా, పవన్ కళ్యాణ్ కి ఆ విధంగా గత 3 వారాల నుండి పడుతున్నాయి. ఎందుకంటే బిహేవియర్ పరంగా హెల్పింగ్ నేచర్ వల్ల ఎక్కువ ఓట్స్ అయితే పడ్డాయి. అలాగే మొన్న నామినేషన్స్ లో అగ్రెసివ్ నేచర్ అయితే ఏదైతే ఉందో అది ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. దాని వల్ల కూడా ఓటింగ్ అయితే బాగా వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి వాళ్ళ ఫాదర్ వచ్చిన మోటివేషన్ అయితే ఏదైతే ఉందో దాని చాలా బాగా కనెక్ట్ అయ్యి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అయితే తనుజాని దాటేశాడు, టాప్ లో ఉన్నాడు. సో ఇది కంటిన్యూ అవుద్దా, ఏమైనా చేంజెస్ ఉండే అవకాశం ఉందంటే ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి తనుజాకి పెద్ద వ్యత్యాసం ఏమీ లేదు, 2-3% మాత్రమే ఉంది. ఏదైనా గట్టి ఎపిసోడ్ తనుజాకి పడి మళ్ళీ తనుజ టాప్ లోకి వచ్చే అవకాశం ఉంది. అది ఈ వారంలో అవ్వచ్చు, నెక్స్ట్ వారం అవ్వచ్చు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. కామనర్స్ గా ఫస్ట్ టైం ప్రూవ్ చేసుకున్నాడు అనిపించింది. ఇది కంటిన్యూ అయితే విన్నర్ కి చాలా దగ్గరగా ఉన్నాడు. మీరైతే ఓటు వేసుకోండి. వీడియోని కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనుకుంటాను. వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా సెకండ్ విషయానికి వస్తే, చాలా మంది నాకు ఫస్ట్ పవన్ కళ్యాణ్ విషయంలో చాలా మంది కామెంట్లు ఏం చేస్తున్నారంటే చాలా నెగిటివ్ అయ్యాడు కదా, ఆ రోజు అగ్రెసివ్ గా బిహేవ్ చేశాడు, చైర్స్ తన్నేశాడు, అంత ఓవర్ అగ్రెషన్ అయ్యాడు, దానివల్ల నెగిటివ్ అయ్యింది అంటే నెగిటివ్ ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే మామూలుగా మనం జనరల్ గా అనుకుందాం, మూవీస్ చూస్తుంటాం, మాస్ ఎలివేషన్ హీరోస్ ఉంటారు, ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ ఇలాంటి వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఫైట్ సీన్స్ చేస్తే మనకి ఏమైనా వాళ్ళు డూబు ఎందుకు అలా కొట్టేస్తున్నారు తప్పు అని అంటామా? లేదు, వాళ్ళు ఇంకా కొట్టాలి ఇంకా కొట్టాలి, ఆ మాస్ ఎలివేషన్స్ ఇంకా ఎంజాయ్ చేస్తారన్నమాట ఆడియన్స్. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ మాస్ ఎలివేషన్స్ పెట్టి, బీజిఎం పెట్టి, ఈ రీల్స్ ఏవైతే షేర్ చేస్తున్నారో దావి చాలా వైరల్ అవుతున్నాయి. దానివల్ల పవన్ కళ్యాణ్ కొంచెం ఓరం మాస్ ఎలివేషన్ అయితే వచ్చింది. సో హీఈస్ ఇన్ టాప్ పొజిషన్. తనూజ విషయానికి వస్తే తనూజది న్యూట్రల్ గా వెళ్ళిపోతుంది అనమాట. పెద్ద హైప్ వచ్చే మూమెంట్స్ ఏం దొరకట్లేదు, అలానే బ్యాడ్ అవుతుందని ఏం అవ్వట్లేదు, అలా న్యూట్రల్ గా వెళ్ళిపోతుంది. ఆ గేమ్ చేంజింగ్ ఎపిసోడ్స్ అనేవి కనిపించడం లేదు. ఒక ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కనిపించింది, కానీ మళ్ళీ వాళ్ళు ముద్దమందరం సీరియల్ వచ్చినప్పుడు ఎంత పాజిటివ్ అయ్యిందో అంత నెగిటివ్ కూడా అయ్యింది. ఎందుకంటే ఆ ఏడుపులు అనేవి కొందరికి ఫేక్ గా అనిపించాయి, కొందరికి రియల్ గా అనిపించాయి. నేను దాని మీద ఎటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేయను, కానీ చాలా మందికి నెగిటివ్ గా కూడా తీసుకున్నారు. కాబట్టి తనూజ అది న్యూట్రల్ గా వెళ్ళిపోతుంది. న్యూట్రల్ గా వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమవుతుందంటే రేస్ లో దూసుకుపోవడం వల్ల తనూజని దాటాల్సి వచ్చింది అనమాట. సో తనూజ అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారంటే ఇమాన్యుల్ కూడా పెద్ద భారీ ఓటింగ్ ఏం కాదు. వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఇమాన్యుల్ చాలా తక్కువే పడుతుంది, కానీ తన కింద ఉన్న వాళ్ళందరితో పోలిస్తే ఇమాన్యుల్ మంచి ఓటింగ్ పడుతుంది. హీఈస్ ఇన్ టాప్ 3. ఈవెన్ ఫైనల్ వీక్ ఓటింగ్ లో కూడా ఇమాన్యుల్ టాప్ 3కి వచ్చే అవకాశం ఉంది. సో తనకి పర్ఫార్మెన్స్ బాగుంటది, కామెడీ బాగుంటది, టాస్కులు అన్ని బాగా ఆడతాడు కాబట్టి మంచి ఓటింగ్ పడుతుంది. హీ డిజర్వ్. ఫోర్త్ ప్లేస్ లో ఎవరంటే డిమోన్ పవన్ ఈ వీక్ అక్కడ నెక్ పట్టుకునేది అవన్నీ నెగిటివ్ అయినప్పటికీ అంత నెగిటివ్ అయితే అవ్వలేదు. తనకు స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. రీతు చౌదరి నామినేషన్స్ లో లేదు కాబట్టి ఫోర్త్ ప్లేస్ లో అయితే ఓటింగ్ పడుతుంది. ఫిఫ్త్ ప్లేస్ కి వస్తే భరణి గారు నాకు సర్ప్రైజింగ్ ఎలా అనిపించింది అంటే, భరణి గారు ఓపెన్ అప్ అయిపోయి నాగబాబు గారు వచ్చిన నుండి తన ఓటింగ్ లో కొంచెం డిఫరెన్స్ వచ్చి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. హీఈస్ ఇన్ ఆల్సో సేఫ్ జోన్, డేంజర్ జోన్ అయితే కాదు. ఇప్పుడు చెప్పబోయే ముగ్గురు కంటెస్టెంట్స్ డేంజర్ జోనే. వీళ్ళలో ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడండి. మీరు చాలా మంది అనొచ్చు సుమన్ శెట్టి గారికి మంచి ఓటింగ్ పడుతుందంటే ఏ ఓటింగ్ పడట్లేదండి. సుమన్ శెట్టి గారు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. జాగ్రత్తగా సుమన్ శెట్టి గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓటు వేసుకోండి. ఎందుకంటే సుమన్ శెట్టి గారు రాను ఆ రోజు తనుజ గారితో రైవలరీ పెట్టుకున్నప్పుడు పాయింట్స్ అయితే పెట్టారు, కానీ కొన్ని సిల్లీ పాయింట్స్ లా అనిపిస్తాయి సుమన్ శెట్టి గారివి. అలాగే గేమ్స్ లో కూడా నిన్న హారిక గారితో ఆడారు, అది ఓడిపోయారు. సో తన పర్ఫార్మెన్స్ ఇవన్నీ రోజు రోజుకి డిక్రీజ్ అవుతున్నాయి. కాంపిటీషన్ టైట్ అయ్యే కొద్దీ ఆడియన్స్ కూడా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో సుమన్ శెట్టి గారు అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. తనకంటే డేంజర్ జోన్ లో ఉన్నది ఏమంటే సంజన అండ్ దివ్య. మాక్సిమం ఈ వారం దివ్య అయితే సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే దివ్యకి ఇప్పుడు నెక్స్ట్ రేపు జరగబోయే మనకి టెలికాస్ట్ అవుద్ది, ఆ టాస్క్ లో అయితే గెలిచింది. అలాగే సుమన్ శెట్టి గారికి కూడా సేవ్ అవ్వచ్చు, సంజన గారు అయితే ఎలిమినేట్ అవ్వచ్చు. ఎందుకంటే తను యూజ్ చేసిన వర్డ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా నెగిటివిటీని తీసుకొచ్చాయి. ఓటింగ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసేటప్పుడు ఒక ఆడపిల్లని అలా తిట్టేటప్పుడు వాళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోతారు.
మ్యాక్సిమం ఓటింగ్ ద్వారా కానీ బిగ్ బాస్ షో దీనివల్ల కానీ తీసేస్తే సంజన గారిని తీస్తేనే అది ప్లస్ అవుతుంది. దివ్య గారు సేవ్ అయితే బాగుంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ టీం కూడా ఈ విధంగా ఆలోచించి సంజన గారిని ఈ వారం ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కిందటి వారం కూడా లైస్ట్ ఓటింగ్ వచ్చినప్పటికీ తనూజ గారి ఫ్యాన్స్ వల్ల దివ్య ఎలిమినేట్ దాకా వచ్చింది, కానీ ఆ వారం కూడా సంజన ఎలిమినేట్ కావాలన్నమాట. సో మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.